ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు తిరిగి రారని తెలిసినా కూడా మళ్ళీ వాళ్ళ గురించి తలుచుకొని ఎందుకు బాధపడుతున్నావు? వీటికి తిన్న చావుకు పోయిచ్చిండు అందుకని ఈ ప్రశ్న వచ్చింది. అవును కదా? అవును. నాకు పాట గుర్తొచ్చింది. నానాటి బ్రతుకు నాటకము నానన నానన కైవల్యము నానాటి తర్వాత పుట్టుటయు నిజము పూటయు నిజము అంటేనేమి మధ్యలో ఉన్నదంతా నాటకము అని ఒక పాట. అయితే మనిషి 2 రకాలుగా కన్నీరు పెడతాడు. ఏంటి? ఎలా? ఒకటి ఏడుపు వస్తుంది, 2 నువ్వు ఏడుస్తావు. 2 తేడా. ఏంటి డిఫరెన్స్? ఎలా? ఏడుపు వస్తుంది కొన్నిసార్లు, యూ డోంట్ క్రై. కొన్నిసార్లు నువ్వు ఏడుస్తావు బికాజ్ యూ వాంట్ టు క్రై. సో ప్రకృతిలో ఈ 2 పార్శ్వాలు ఉంది. ఈ 2 పార్శ్వాలు, ఒకటి మనసుది, రెండోది హృదయాన్ని. ఎవరన్నా మరణించినప్పుడు ఏడవడం తప్పు కాదు, ఏడుపు వస్తే ఏడుపు రాని, నువ్వేడవకు. నువ్వు నిమిత్త మాత్రుడు. నేను ఏడవటం ఎలా? నేనేంటి మళ్ళీ అదేంటి? అరే కొంచెం చెప్తా. ఇప్పుడు నువ్వు శ్వాసిస్తున్నావా? శ్వాస నీలో జరుగుతుందా? జరుగుతుంది. అట్లా ఏడుపు జరగని నీలో. యూ షుడ్ నాట్ క్రై. అసలు మ్యాన్ నెవర్ షుడ్ క్రై. ఏడుపు రావడం వెరీ బ్యూటిఫుల్, ఏడవటం వెరీ బ్యాడ్. నువ్వేడవద్దు అంటుంది నేను. ఏడ్చేది ఎలా ఉంటుంది? ఏదో జాబ్ పోతే ఏడుస్తావు, పెళ్ళ వదిలిపోతే దాన్ని తలుచుకొని నువ్వు ఏడుస్తావు. ఇది ఎట్లా అంటే గీక్కొని ఏడుస్తావు. ఈ 2 అనుభవాలు మనిషికి ఉన్న 20. మరి ఇప్పుడు అది కూడా ఊరికి సరదాగా అడుగుతున్నా. ఉల్లిపాయలు తరిగితే కన్నీళ్ళు వస్తాయి, వచ్చినాయి, నువ్వు క్రియేట్ చేయలే. అంటే నీవు నిమిత్త మాత్రుడు అక్కడ, అందుకే నీకు బాధ లేదు. సో ఆధ్యాత్మిక అనుభవంలో ఇది కూడా ఒక ఇంపార్టెంట్, కన్నీళ్ళకు ఒక ఇంపార్టెంట్ స్పేస్ ఉంది. ప్రతి ఆధ్యాత్మికవేత్త అంతులేని సంవేదనశీలత కలిగి ఉంటాడు. ఇప్పుడే వికసించిన ఒక ఫ్లవర్ని చూసి కన్నీళ్ళు పెట్టినవాడు ఉన్నారు. ఒక సంవేదన యొక్క చరమస్థితిలో వాళ్ళ నుంచి కన్నీళ్లు జాలువారినే తప్ప వాళ్ళు ఏడవలేరు. ఎందుకు వస్తుంది? ఒక సమగ్ర స్థితి నుంచి, ఒక స్పందన నుంచి వస్తాయి అంతే. పోని వణుకు వస్తుందా? నువ్వు వణుకుతావా చెప్పు? వస్తుంది. అట్లా ఏడు కూడా రాలి. యూ డోంట్ క్రై. ఇప్పుడు నేను మనం దాన్ని ఏదో ఊహించుకుని చేస్తుంటే వచ్చేది ఏడుపు వస్తుంది. అట్లా రావద్దు, అది అన్యాచురల్. నేను చెప్తే ఇప్పుడు నేను వణుకుతున్న వాళ్ళు చలికి నేను వణుకున్నా, అది బాడీ వణుకుతుంది, నాకు సంబంధం లేదు. ఈ చిన్న తేడా అర్థమైంది అసలు మీకు? అర్థమవుతుంది కానీ ఏది అర్థమైంది? తిరుమల చెప్పరా నాన్న. మనం అంటే ఏడుపు వస్తుంది అంటే సహజంగా జరుగుతుంది. వీడు ఫిలాసఫీ మాట్లాడుతున్నాడు. సింపుల్గా నువ్వు ఏడ్చిన సందర్భాలు వేరు, ఏడుపు వచ్చినప్పుడు నువ్వు నిమిత్త మాత్రం ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఏడుపుకి ఓకే, ఆ ఏడుపులో నిమిత్తం మాత్రం ఉండే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అది చెప్పనీకి రాదు. ఒక్క నిమిషం. ఎట్లా చెప్తా? చలి వచ్చినప్పుడు వణుకుతాం. వణుకుతలేవు. చలి వచ్చినప్పుడు బాడీ వణికింది అంతే, నువ్వెక్కడ వణుకుతావు? నీవు నిమిత్త మాత్రమే నువ్వు ఇప్పుడు చలి లేదు, నేను వణుకుతా, నేను వణికిస్తున్నా బాడీని. దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే నేను బాడీకి కర్తనవుతున్నా. రెండోసారి నాకు సంబంధం లేదు, బాడీ వణుకుతుంది. నువ్వు వణుకుతలేవు. ఒక జెన్ స్టోరీ ఒక గురువు గారు చెప్తారు, చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తా. చిన్న తేడా ఉంది, అర్థమే సాగు జనాలకి. ఇప్పుడు మా అత్త చనిపోయినప్పుడు నేను ఏడవలే, నాకు ఏడుపు వచ్చింది. అంటే మీరు ఏం గుర్తు చేసుకోకుండా ఏడుపు వచ్చిందా? వచ్చింది. అంటే నేను ఆమె టచ్ చేసినప్పుడు నాకు సంవేదన కలిగింది, ఏడ్చిందా. మళ్ళీ జీవితంలో ఏడవని. ఇంకా ఇప్పుడు ఇందులో ఒకే ఒక తేడా ఉంది. ఒకవేళ ఏడుపు అనేది వస్తే ఒక్కసారి వస్తుంది, మళ్ళీ రాదు. ప్రకృతిలో 1 టైం ఎమోషన్ ఉంది, అది వస్తుంది. యూ డోంట్ క్రియేట్ ఇట్. ప్రపంచంలో ఒకే ఎమోషన్ 100 సార్లు వస్తుంది, బికాజ్ యూ క్రియేట్ ఇట్. ఎమోషన్ ఎందుకు వస్తుంది? అది తీసుకురా పలక. ఇది అత్యంత అమూల్యమైన విషయం. ఇది
అనుకున్నవాడికి, లేకపోతే బక్వాస్ ఇదంతా. ఎమోషన్ కనిపిస్తుందా? ఎమోషన్ ఇది న్యాచురల్, ఇది వరల్డ్లీ. సో ఈ రెండిట్లో కామన్గా ఏడుపు ఉంది. ఏడుపు వేరే, కన్నీళ్లు వేరే. ఎలా? ఉల్లిగడ్డ దొరికితే కన్నీళ్ళు వస్తాయి, ఏడుస్తున్నావు అబ్బే. కన్నీళ్ళు 100 రకాలుగా వస్తాయి. నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి. నేను ఒకసారి నా పుస్తకం రాసుకున్నా, అకారణంగా వస్తున్న కన్నీళ్ళు నా టెంకాయ నీళ్ళు. అంటే అంత ఫ్రెష్ ఉన్నాయి. నేను ఎక్కువ వస్తే పట్టుకొని తాగదు, అంత ప్యూర్ ఉన్నాయి. అంటే దెర్ ఇస్ నో రీజన్ టు క్రై. నేను రాసిన ఒకే ఒక కథ, అకారణంగా వచ్చిన కన్నీళ్ళు ఒక కథ రాసింది నేను. అది మా అన్నకి ఇస్తే పంపించిండు. పుస్తకంలో వచ్చేయండి ఏదో మ్యాగజైన్లో అప్పట్లో, 2009 తర్వాతనే ఇది. సో అంటే వెన్ యూ రైట్ సంథింగ్ అట్లుంటుంది. ఏదో కావాలని రాసింది, రాయబడ్డది అంతే, ఆత్మదర్శనంలా. ఇప్పుడు ఈ ప్రకృతిలో నీవు ఏడవవు, ఏడుపు వస్తే నువ్వు స్పందిస్తావు. ఏడుపు వస్తుంది. ప్రకృతిలో ఏడుపు ముందుంది, నువ్వు వెనుకున్నావు. ప్రపంచంలో నీవు ముందర ఉంటావు, ఏడుపు వెనుకుంటుంది. ఫస్ట్ నీవు స్పందిస్తుంది. అంటే ఏదైనా నీ మనసులో ఇది చాలా ఇంపార్టెంట్, అందరూ ఉపయోగపడుతుంది. ఇది నా స్వానుభవంగా చెప్తున్నా, ఇది పుస్తకాలు దొరుకుతలేదు నాకు తెలియదు. ఏదైనా ఒక జ్ఞాపకం క్రియేట్ అయిందనుకో, ఆ జ్ఞాపకమే నేను ఏడిపిస్తుంది అంతే. ఒక మనిషి కోమాలకు పోయాడు, ఒక మనిషికి ఆల్జైమర్స్ వచ్చింది, హీ నెవర్ క్రై. మరి మైండ్ ఉంది కాబట్టి జ్ఞాపకాలు ఉంటాయి. మైండ్ ఉండాలి, జ్ఞాపకాలు ఎందుకు? ఇల్లు ఉండాలి కానీ చెత్త ఎందుకు? జ్ఞాపకాలు చెత్త 100%. ఎందుకని? ఏం ఉపయోగం జ్ఞాపకాల వల్ల? ఈ వర్తమానం బాలేదా? ఎప్పుడో పాత చింతకాయ పచ్చని తలుచుకొని ఆనందపడ్డమైంది, బాధపడ్డమైంది, నాన్ సెన్స్. ఈ క్షణం విరబూస్తున్న పువ్వు, ఈ క్షణం ఎగురుతున్న ఒక పక్షి, ఈ క్షణం కదులుతున్న వేగం, ఇప్పుడే వచ్చిన మిత్రుడు, నీలో నడుస్తున్న ఈ క్షణపు శ్వాస, ఇప్పుడే అవుతున్న ఆకలి, ఇన్ని ఉండగా మళ్ళీ గతం ఎందుకురా? పోనీ గతంలో జరిగిన ఒక సంఘటన, ఎవరో ఒక వ్యక్తి మరణించాడు, తలుచుకొని బాధపడి ఏమొస్తుందిరా? అంటే వాట్ ఈస్ ఇట్ యూ గెట్ అవుట్ ఆఫ్ ఇట్? ఇప్పుడు అట్లా ఏడిస్తే కనుక నీ అమ్మ నాకు గవర్నమెంట్ లోన్ ఇస్తుంటే నేను ఏమో ఏడుస్తా, అందరికంటే ఎక్కువ ఏడుస్తున్నాను. దేనికి ఉపయోగం లేదు అది. సో ఎవరికైతే జీవితం అర్థమైందో వాడు ఏడ్చినన్ని సార్లు, అంటే వాడు ఏడ్చినట్టు కనిపిస్తాడు, బట్ హీఈస్ నాట్ క్రైమ్. రెండోది, ఎవరెవరైతే ప్రకృతిపరమైన ఏడుపుని చూస్తున్నారో వాళ్ళు ఎప్పుడు వాళ్ళ కన్నీళ్ళను తుడవరు. వాడు కారణం కాదు కాబట్టి గుర్తుపట్టచ్చు. ఓ జ్ఞాని కన్నీళ్ళు, అజ్ఞాని కన్నీళ్ళు, అజ్ఞాని కన్నీళ్ళు నిరంతరం తుడవబడతాయి. ఈ వాంట్స్ టు థాట్ని ఎరేంజ్ చేస్తున్నాడు, కన్నీళ్ళు కాదు వాడు. జ్ఞానికి లేదా జీవితం రియలైజ్ అయిన వారికి కన్నీళ్ళు వచ్చినాయి అనుకో, హీ బికమ్స్ స్టిల్. అలా ఉంటాడు, కన్నీళ్ళు కాదు. అజ్ఞానికి లేదా ప్రపంచ విషయాలకు కన్నీళ్ళు వచ్చినాక వాడు ఊగిలాడిపోతాడు, అలజడి ఉంటాడు. అసలు వాటంతగా ఎలా వస్తాయని చూస్తున్నాను. వస్తాయి, మంచిది, రావాలి, వస్తాయి. అంటే నీవు సమగ్రంగా మారుతున్న కొద్దీ ఈ అనుభవానికి అంకురార్పణ జరుగుతుంది. ఇదంతా ఆషమాషి విషయం కాదు నేను చెప్పేది. నేను నా జీవితంలో బుచ్చారెడ్డి గారి దగ్గర చూసిన మా అశోక్ గురుజలు, మా గురువు గారు, ఎవరిని అద్భుతంగా వైలిన్ వాయిస్తే ఈస్ట్ అనేవాడు, బాగుందిరా బాగుందిరా అంటే ఈజ్ రెస్పాండింగ్ టు దట్ మూమెంట్. ఈ కన్నీళ్లకు వర్తమానం, ఈ కన్నీళ్ళకు గతం. వర్తమానంలో ఏడ్చేది అది ఏడుస్తలేవు, వచ్చేసింది. అది అంత స్పేస్ లేదు, నువ్వు ఏడుస్తలేవు, వచ్చేసింది ఏడు. పిత్తినవు, నువ్వు పిత్తుతలేవు, పిత్తి వచ్చేస్తుంది. అంటే ఇట్లా చెప్తే అర్థమవుతుందని చెప్తున్నా.
రెండోది నాకు ఈ పదాల పట్ల ఏ నెగిటివిటీ లేదు. ముక్కెట్లను పిత్తట్ల అంతే. ఇప్పుడు గుర్తు తెచ్చుకొని ఏడ్చేది ఏడుపు కాదు అంటే అది ప్రకృతి ప్రకృతిలో కన్నీళ్ళు ఉన్నాయి, కానీ దాని వెనుక వర్తమానం ఉంటుంది కానీ గతము భవిష్యత్తు ఉండదు. తన కన్నీళ్ళు ఒక జ్ఞాని ఏడుస్తే వర్తమాన క్షణంలో జరిగిన దానికి ఏడుస్తాడు రా. ఇప్పుడు మరణాన్ని పోయిన మా నాన్ననే మరణించిండు, నేను పోయినా ఏడుపు వచ్చింది, సో వాట్. ప్రకృతిపరమైన ఏడుపులో బాధ ఉండదు. బాధ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఒకటేసారి వన్ టైం. ఎందుకంటే నువ్వు జ్ఞాపకంగా మార్చుకోవడం లేదు కాబట్టి తిరిగి రాదు. జ్ఞాని అంటే జ్ఞాపకాలు ఉండవు, జ్ఞాపకాలు ఉంటే జ్ఞాని కాదు. చాలా దిమ్మ తిరిగే టాపిక్ ఇది. సరే, మనం ఏదో యూట్యూబ్లో సరదాగా మాట్లాడుతున్నాం కానీ వినేవాడు వింటే పిచ్చెక్కుతుంది. ఒక ఆధ్యాత్మిక చిరమస్థాయిలో ఉన్నవాడు ఉంటే వాడు పరిగెత్తుకొని వస్తాడు ఛాయ్ తాగడానికి. ఒకసారి బుచ్చారెడ్డి గారు డెత్ బెడ్ మీద ఉన్నారు, రియల్ లైఫ్. సో ఆయన అపోలో హాస్పిటల్లో డెత్ బెడ్ పడుకుని ఉన్నాడు. ఆ తర్వాత ఒక 6 monthsకి ఆయన మరణించాడు. నేను విజిటింగ్కి వెళ్ళాను. సో అక్కడ ఉన్న ఒక నర్సు చాలా హ్యాపీగా ఉంది. అసలు ఒక పెరాలసిస్ వచ్చిన వ్యక్తికి సర్వ్ చేస్తున్న ఒక నర్సు అంత సంతోషంగా ఉంటుంది నేను చూడలే. పాటలు పాడుతుంది. పక్కకి పిలిచి అడిగాను, వై ఆర్ యూ సో హ్యాపీ అంటే, అతను పేషెంట్లా కనిపిస్తున్నాడు, హీఈస్ నాట్ పేషెంట్, ఇక్కడ ఉన్న అందరు పేషెంట్స్ అన్నాడు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ నో హీఈస్ నాట్ పేషెంట్. సార్కి పెరాలసిస్ వచ్చిందంతే, హీఈస్ ఆల్ రైట్. ఎందుకంటే నాకు చేయి గీసుకపోయింది, నేను బాగానే ఉన్నా. అంటే నా కాలు పడిపోయింది, నేను బాగానే ఉన్నా అని చెప్పిండు ఒకసారి. నాకు ఎంత దమ్ముండాలి ఆ మాట చెప్పాలంటే. అంటే ఏదైతే పడిపోతుందో వస్తుందో దాంతో సంబంధం లేదు, నాకేం సంబంధం. ఆయన నాతో చెప్పిన ఉన్న వాటిని వాడుకుంటున్నా అన్నాడు. అట్లాంటి వాటిని ఎవడేం చేస్తున్నాను కానీ. సో అతను పడుకున్నప్పుడు నేను వెళ్ళా. ప్రసన్నంగా ఉంటుంది ఆయన ఫేస్. నిజానికి ఇప్పుడు జిమ్ములు చేస్తే ఎట్లా మెరిసిపోతుందో అంత ఫ్రెష్గా ఉంటుంది ఆయన ఫేస్. మరణించినప్పుడు కూడా అంతకు ముందు రోజు కూడా ఈ వాజ్ సో ఫ్రెష్. ఇంకో కొన్ని గంటల్లో మరణిస్తున్నప్పుడు కూడా చర్మం ఇంత సడలిపోలేదు, లోపల బాధ లేదు. హీ యాక్సెప్టెడ్ హిస్ డెత్. ఈరోజు సద్గురు ఒక మాట చెప్పాడు, ఎంత నచ్చిందో. నేను మూమెంట్ జీవిస్తున్నా, నెక్స్ట్ మూమెంట్ మరణించినా కూడా నేనేం బాధపడదని చెప్పాడు. అట్లా ఉంటుంది వ్యాఖ్య. పోయిన తర్వాత ఊరికే నిశ్శబ్దం కూర్చున్నా. ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు అయింది. రజనీ ఓ పాట పాడు అన్నాడు. నేను వెంటనే ఏ ఇష్క్ హై సబ్ దునియా వాలే బేకార్ కి బాతే కర్తే హై, ఇష్క్ హై సబ్ దునియా వాలే. తర్వాత నెక్స్ట్ లైన్, పాయల్ కి గమో కా ఇల్మ్ నహీ, पायल की गमों का इल्म नहीं, झनकार की बातें करते हैं అంటున్నప్పుడు నా కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. నేను ఏడుస్తలేను, వచ్చేసినాయి. అంటే అన్నిటి యొక్క సమగ్రతలో ఒక్కొక్కసారి దాని యొక్క ఎక్స్ప్రెషన్ అది. ఇట్ ఇస్ పర్ఫెక్ట్ మూమెంట్ అండ్ దేర్ ఆర్ టీయర్స్. ఆ తర్వాత నేను పాడుతూ ఇట్లా చూస్తే అతను ఏడుస్తాడు. నేను అతన్ని కన్నీళ్ళు తుడవలేదు, ఆయన నాకు కన్నీళ్ళు తుడవలేదు. ఇద్దరు పిచ్చోళ్ళు అంతే. ప్రతి ప్రోడక్ట్లో ఒక మంచి ప్రోడక్ట్ ఉంటుందా? అట్లాగే జీవితంలో కూడా కొన్ని మంచి స్థితులు ఉన్నాయి. అటువంటి స్థితి గురించి మనం మాట్లాడుతున్నాం. సరే, ఎట్లో అట్లా బతుకుతాం, పీకులాడతాం, లైఫ్ అన్నా కొట్లాటలు కామను. అట్లాంటి వాళ్ళకి నేనేం చెప్పేది ఏం లేదు. దే ఆర్ వేస్టింగ్ దేర్ లైఫ్. అట్లా కాకుండా ఇఫ్ యు రియల్లీ లుక్ ఇన్ టు ద లైఫ్ ప్యాటర్న్, కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. అందులో ఇది కూడా ఒక సీక్రెట్. ఏంటంటే, ఇప్పుడు నిన్ను ఎవరో మరణానికి వెళ్ళి వచ్చావు, అందరు గుండెలు బాధకొని నడుస్తున్నారు అనుకో, తప్పేం లేదు. సో అసలు ఏడుపు ఎందుకు వస్తుంది అనే దానికి ఒక రీజన్ ఉంది.
సైకలాజికల్ ఫినామినా. ఇప్పుడు నీ కళ్ళు త్రిముఖ ఇది వినరా అంటే ఇది అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నీ కళ్ళు ఒక దాన్ని చూస్తున్నాయి, ఒక మనిషిని చూస్తున్నాయి, ఫైన్. ఇట్లా ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు చూసింది. ఓకేనా? సో ఈ మనిషికి సంబంధించిన ఇమేజ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇది ఒక మెమరీ లేదా థాట్ లేదా కాన్సెప్ట్ లేదా రెస్పెక్ట్ రకరకాల ఫామ్ అవుతుంది. జ్ఞాపకం అవ్వచ్చు, ధారణ అవ్వచ్చు, ఫోబియా అవ్వచ్చు, ఫియర్, సైకోసిస్ అవ్వచ్చు, ఏదో విధంగా అది. ఇప్పుడు నువ్వు మనం బేసికల్గా ఏదైనా ఒక వస్తువుని ఎత్తుకులాడతలేము మనం. మన మనసులో ఉన్న థాట్ని ఎత్తుకులాడుతున్నాం. నా ఫోన్ కావాలంటే ఫస్ట్ నీ ఫోన్ వచ్చి ఇక్కడ నిలబడ్డది. అట్లాంటి దాన్ని చూసినప్పుడు ఇది సాటిస్ఫై అవుతుంది. సో నువ్వు ఎప్పుడన్నా ఎవరన్నా మీటింగ్కి వెళ్ళావు అనుకో, ఎదురుగా ఉన్న వ్యక్తి, నీ మనసులో ఉన్న వ్యక్తి ఇద్దరు ఎప్పుడు ఆపోజిట్ ఉంటారు. ఎగ్జాంపుల్, నీ మనసులో ఒక రూపం ఉంది, ఇప్పుడు ఆ వ్యక్తిని కలిసినప్పుడు ఈ రూపం పర్ఫెక్ట్ ఉంది, అతను కాలిరిగింది అనుకో, ఎంబడి ఈ రూపం అడుగుతుంది, నేనున్నట్టు అది ఎందుకు లేదు అడుగు అంటే కాలుకి ఏమైందని అడుగుతాం. ఈ లోపడున్న రూపాన్ని పట్టించుకొని వాడు ఎప్పటి రూపాన్ని అప్పుడే దర్శిస్తాడు. అంటే ఇతని యొక్క మాటకి, ఇతని యొక్క ప్రశంసకి, దేనికి గతంతో సంబంధం ఉండదు. ఎప్పటి రూపం అప్పుడే. ఇప్పుడు కామన్ మ్యాన్ ఏం చేస్తాడు, ఎప్పుడో చూసిన రూపాన్ని ప్రతిష్ఠించుకొని ఇట్లా ఉండాలనుకుంటాడు. నువ్వు అప్పట్లా లేవు, ఈ మధ్య నువ్వు నాతో మాట్లాడట్లేదు, ఒకప్పుడు నువ్వు మంచోడు అనుకుని ఇప్పుడు కాదనుకుని, ఇదంతా ఒక రూపం ఫిక్స్ అయిపోయింది. మన మైండ్ యొక్క స్వభావం అర్థం చేసుకున్నాడు. నేను చూశాను, నీ మనస్సు నేను చూస్తున్నాను కాబట్టి ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. దీని నుంచి వెళ్ళిపోగానే ఇమేజ్ తీసేస్తాను, వెళ్ళిపోతాను. మళ్ళీ కలిసినప్పుడు మళ్ళీ నేను చూస్తాను, అంతే తప్ప నేను ఏది దాచిపెట్టుకోవట్లే. అందుకే ఎవరికైతే ఇమేజ్ లేదో లోపల వాళ్ళకి గుర్తులు ఉండవు, జ్ఞాపకాలు ఉండవు. ఒకవేళ నువ్వు వెళ్ళిపోయి 1 year అయినా కూడా గుర్తు రాకపోవచ్చు తనకి. ఎప్పుడన్నా అవసరమైతే, ఎగ్జాక్ట్ నీ అవసరమైతే ఎవరు గుర్తు చేసుకున్నంత నువ్వు గుర్తు చేసుకుంటాడు, నేను పట్టుకుంటాడు, నీతో పని చేయించుకుంటాడు 100%. వాడు నిర్ణయించుకుంటే ఇంకా నువ్వు దొరకకుండా ఉండడం. ఎందుకంటే వాడు 100% వాడు ఏదైనా సరే. సో ఇప్పుడు నేను చెప్తున్నదంటే డిస్టింక్షన్ ఒకటే. ఎవరికైనా ఏడుస్తారు, కన్నీళ్ళకి అగెనిస్ట్ కాదు, కానీ గతం ఆధారం అయితే మాత్రం ఇట్స్ రాంగ్. ఇది నా పర్సనల్ అండర్స్టాండింగ్. నేను ఈనాటి వరకు గతాన్ని ఆధారం చేసుకుని ఒక్క కన్నీళ్ళు పెట్టలేదు. 2009 తర్వాత వర్తమానంలో 10 సార్లు కన్నీళ్ళు పెట్టింది. సో నీ కన్నీళ్ళకి వర్తమానం ఆధారమా లేదా గతం ఆధారమా అన్నది మన మొత్తం చర్చకి ఫౌండేషన్. ఇప్పుడు వర్తమానంలో కన్నీటిలో వస్తే ప్రకృతి వర్తమానంలో కనుక నువ్వు కన్నీరు ఉందనుకో, దీనికి జ్ఞాపకం ఆధారం కాదు. ఒకవేళ వర్తమానంలో కన్నీరు నువ్వు గాలుస్తున్నావు అనుకో, భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడు ఆ కారణం చేత కన్నీరు కాదు, అది 100% జరుగుతుంది. తలుచుకోవడం ఉండదు. తలుచుకోవడమే ఉన్నప్పుడు తలుచుకొని బాధపడటము లేదు, తలుచుకోవడమే లేనప్పుడు తలుచుకొని ఆనందపడటము లేదు. అట్లాంటి ఒక స్థితికే మనం అంటాం ఎంత ప్రశాంతంగా ఉంటుంది అతను. అంటే ఏ ఆలోచనలు లోపల అలజడి లేపడం లేదు తన క్యాకర్. ఇప్పుడు వాతావరణం ప్రశాంతంగా ఉందంటే అర్థమైందిరా, దుమ్ము రేయడం లేదు, గాలి రావడం లేదు, వర్షం రావడం లేదు, ఏమి రాకపోతే మిగిలింది ప్రశాంతత. ఉన్నదే ప్రశాంతత నాయ. మనం రకరకాల సంవేదనలు మనిషి ఎలా ఉంటే ఏం జరిగిన ఒక బండరాయిలా ఉంటాడు, అట్లే ఉన్నాడు. నిజమైన మనిషి అట్లా ఇవ్వడన్నాడు. అట్లా ఊరికే ఎవడన్నా అంటే అనొచ్చు, సరే చలో అట్లా అనేవాడిని మనం ఏం కాదనిలేం. కానీ అంటే డైమెన్షన్స్ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు నాకు ఒక్కొక్కసారి ఎవరైనా ఒక మంచి మాట చెప్పారనుకో, పూర్తి అనుభవ సారం నుంచి నాకు కథలు వస్తాయి. అంతెందుకు మొన్న మా ఫ్రెండ్ సినిమా కథ చెప్తే పార్కులో కన్నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇన్ఫర్మేషన్గా మాత్రమే చెప్తున్నా. ఇప్పుడు నాకు కన్నీళ్ళు వస్తలేవు. అప్పటి క్షణానికి అది స్మెల్ లాగా. స్మెల్ వర్తమానంలో ఉంటుంది, తలుచుకొని ఎప్పుడన్నా స్మెల్ వస్తుందా నీకు? ఇంపాసిబుల్. స్మెల్ వర్తమానం, అటు దృష్టి కూడా వర్తమానం అవ్వాలంతే. నేను కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతాను, జవాబు ఇవ్వండి. ఓకే. అంటే మీరు ఎంతకాలం పుట్టి కదా, మీ జ్ఞాపకాలలో స్మెల్ ఉందా ఎప్పుడన్నా యాజ్ ఎ మెమరీ? ఎందుకు లేదు? నాకు ఉంటుంది. చెప్పు అదేందో. అంటే ఇప్పుడు గులాబీ
అనగానే స్మెల్ అంటే గులాబీ పువ్వు కనబడకుండా స్మెల్ ఒక్కటి గుర్తుంటుందా? ఉండదు. నేను చెప్పేది ఓన్లీ స్మెల్. ఉండదు. అంటే ఒక ఫిజికల్ ఎంటిటీ లేకుండా దాని ఆరా ఎప్పుడు రిజిస్టర్ కాదు మైండ్కి. ఎండకు పెన్నం పెట్టినావు అనుకో, పెన్నం హీట్ అయినందుకు నీకు చెయ్యి హీట్ తాగుతుంది, కొత్తగా హీట్ ఏమి ఉండదు. ఆ పెన్నం పక్కన నేల మీద ఏమి హీట్ ఉండదు, కానీ పెన్నం మీద పెడితే హీట్ ఉంటుంది. అంటే అది గుంజుకుంది అట్లా. ఇప్పుడు దీన్ని కాస్త కామెడీగా చెప్పుకుందాం 2 నిమిషాలు. ఎవరన్నా చచ్చిపోతే ఏడుస్తారు కదా, నువ్వు లేకుండా నేను ఎట్లా బతకాలని. వస్తే చాలామంది బాధపడతారు కూడా. ఒకసారి ఎవడన్నా ఊరికి మరణించి తిరిగి వస్తున్నాడు అనుకో, నెక్స్ట్ వాడి ఫ్యూనరల్కి ఎవడు కూడా వాడు ఇప్పటికి 6 సార్లు వచ్చిండు చచ్చిపోయి, పూడ్చిపెట్టిన కొద్ది లేస్తున్నాడు వస్తున్నాడు, మంట పెడితే లేచి కూర్చున్నాడు. ఏంది అమ్మ కలిగా, అరే నువ్వు ఈసారి చస్తే చావరా బాయ్, నువ్వు 100% ప్రామిస్ చేసి నువ్వు చస్తా అని మళ్ళీ లేవనంటే వస్తా అంటారు. ఉన్నప్పుడు పీకింది ఏమి లేదు, చచ్చిపోయి బాధపడి ఏం లాభం రా. ఉన్నప్పుడేమో సావ కొడతారు పక్కోండి, చచ్చిపోయినాక నువ్వు లేకపోతే నేను బతకలే. అవును, సావ కొడితే బతకలేదు. మరి నిజంగా ఒక వ్యక్తిని నువ్వు సంపూర్ణంగా అతని ప్రజెన్స్ని ఆస్వాదిస్తే అతని యొక్క ఫేర్వెల్ కూడా చాలా బాగా చెప్తావు. ఎలా ఉంటుందంటే సంపూర్ణంగా భోజనం చేసి సంపూర్ణంగా కంచాన్ని వదిలేస్తాను. శృంగారంలో కూడా ఉంది, సంపూర్ణంగా అనుభవిస్తే సంపూర్ణంగా అమ్మాయి వదిలేయబడుతుంది. సగం సగం అనుభవాలతో తలకాయ నొప్పందా. అట్లా ఆకలి ఉంది, నీకు ఆకలి తీర్చలేదు. అట్లా సినిమా చూద్దామంటే కరెంట్ వీకింది. అంటే ఇప్పుడు ఆ మనిషి స్పర్శతోన మనం అంటే గుర్తు చేసుకునేది ఇప్పుడు ఇంద్రియాలే. నాట్ ఓన్లీ స్పర్శ, చూడడం వల్ల రిజిస్టర్ అవుతుంది, మాట వినడం వల్ల రిజిస్టర్ అవుతుంది, ఆ తర్వాత ఆ వ్యక్తిని ముట్టుకోవడం వల్ల రిజిస్టర్ అవుతుంది. ఒకవేళ ఆ వ్యక్తిని నువ్వు పెదవులతో తాకితే ఒకనొక రుచిగా కూడా రిజిస్టర్ అవుతుంది. దేర్ ఆర్ మెనీ ఆస్పెక్ట్స్. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా, అంటే ఆలోచించు. ఇప్పుడు సినిమా తీద్దాం అనుకుంటున్నాం కదా, ఒక సీన్ నడుస్తుంది, హీరో ఏడుస్తున్నాడు, వెనుక బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదు, డైలాగ్ లేదు, జస్ట్ వ్యాక్యూమ్ ఉంది, ఏం అర్థం కాదు మనకు, ఏడుపు శబ్దం కూడా వినిపిస్తలేదు. ఇప్పుడు అదే సన్నివేశాన్ని నువ్వు కామెడీ బ్యాక్గ్రౌండ్ వేసినావు అనుకో, కామెడీ ఏడుస్తావు అనుకుంటావు. అంటే ఎట్లయితే ఒక సినిమా అనేది జస్ట్ ఒక హీరోతో ఫుల్ఫిల్ కాదు, బ్యాక్గ్రౌండ్ కావాలి, తర్వాత దానికి ముందర టీపాయి గీపాయి ఇవన్నీ కావాలి, ఆ తర్వాత హీరో కాస్ట్యూమ్ ఉండాలి, హీరో మాట్లాడే మాటలు ఉండాలి, ఆ తర్వాత ఆ హీరోకి ఒక పర్పస్ ఉండాలి, అంటే మైండ్ ఉండాలి. ఇవన్నీ కలిస్తే మనకు ఒక ఫ్రేమ్ అవుతుంది, ఒక సీన్ అవుతుంది, అంతే కదా. అట్లనే ఒక మనిషి కూడా జస్ట్ నాట్ హ్యూమన్. మనం ఆలోచనలు, అతని యొక్క స్పర్శకు సంబంధించినవి గుర్తొస్తారు అన్నట్టు. స్పర్శ గుర్తొస్తుంది ఒక్కొక్కసారి, స్పర్శ జ్ఞాపకంగా రిజిస్టర్ అయినప్పుడు ఒక్కోసారి అతని మాటలు గుర్తొస్తున్నాయి నాకంటారు, అట్లా గుర్తొస్తుంది. ఒక్కోసారి వస్తువు ద్వారా గుర్తొస్తారు, ఆ వస్తువు అతనే ఇప్పించాడు అని. ఇప్పుడు నేనేమంటా, లాస్ట్ మాట నేనేమంటా, స్పర్శని తలుచుకొని బాధపడుతున్నావు ఎందుకంటే, వై డోంట్ యూ ఎంజాయ్ అట్లీస్ట్ వన్స్. మళ్ళీ కావాలంటే రాదేమో, రాదు కదా, తెలిసిపోయింది కదా, ఇంకేమి. వెన్ యు నో, ఇప్పుడు కొన్ని లక్షల జనాభా మరణించారు మన కళ్ళ ముందు, ఉంటే బాగుండు. ఏం చేస్తావు ఇప్పుడు సరే, ఇప్పుడు పోయిన వాళ్ళని వదిలిద్దాం, త్రిముక్కున్నాడు, నేనున్నా, ఏం చేస్తావు చెప్పు. బాలాజీ ఉన్నాడు, మా అమ్మ ఉంది, మీ అమ్మ ఉంది, ఉన్న వాళ్ళతో ఏం చేస్తావు అదన్నా ప్లాన్ చేసుకో. నేను చెప్తున్నా 100% నాకు జవాబు తెలిసింది. ఉన్న వాళ్ళతో నేను బాగుండాలని నిర్ణయించుకున్నా, ఉన్న వాళ్ళతో వైరం లేకుండా ఉండాలని నిర్ణయించుకున్నా. పోయిన తర్వాత బాధపడ్డా. నా ఒక చిన్న డౌట్, ఇప్పుడు గుడ్డి వాళ్ళకి స్పర్శకు సంబంధించిన జ్ఞాపకాలే ఉంటాయి, దృశ్యం ఉండదు, లేదా వాళ్ళు ఒక దృశ్యం క్రియేట్ చేసుకుంటారు, అది అస్తవ్యస్తంగానే ఉంటుంది. నేను అడిగి తెలుసుకున్నా, ఒక హుస్సేన్ అని ఒక పిల్లవాడిని చాలా లూసిడ్గా చెప్పాడు తన డ్రీమ్స్ గురించి. డ్రీమ్స్లో ఎక్కువ సౌండ్స్ ఉంటాయని చెప్పాడు, లేదా నీడలు ఉంటాయని చెప్పాడు, షాడోస్. అంటే హ్యూమన్ ఫామ్కి సంబంధించిన, అంటే ముట్టుకున్నప్పుడు తెలుస్తుంది కదా, కళ్ళు ఉంది కాబట్టి మనం ఆల్రెడీ చూసినాం, ఒక కంపోజిషన్ ఫామ్ అవుతుంది. అతనికి వేరే కంపోజిషన్లో ఉంది అది, అంటే సిమెట్రీ లేదు, అంటే ఎగ్జాక్ట్లీ కళ్ళు ఫస్ట్ నుంచే చూడలేదు కాబట్టి సిమెట్రీ. ఎవరైతే కళ్ళుండి మధ్యలో పోయినాయో అతనికి అంతవరకు ఉంటాయి జ్ఞాపకాలు. అందుకే ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకో, దేని ముట్టుకోకు, నీ చేతులను ఇట్లా అని ఎందుకు చెప్తారు అంటే, నీ ఇంద్రియాలు షట్ డౌన్ చేస్తే నీ మనసుకి ఏం చేయాలో తెలియదు.
పిచ్చెక్కుతుంది మనసుకు. చేసి చూడు, ఒక వారం రోజులు నువ్వు ఇంద్రియాలు షట్ డౌన్ చేసినావు అనుకో, నీ పేరు కూడా నీకు గుర్తురాదు. నా పేరు అంట తెలియదు నీకు. రిపిటేషన్ వల్లనే గుర్తుంటుంది మైండ్కి. ఏ ఏ యాపిల్ యాపిల్ గుర్తుంటుంది. అట్లా కాకుండా ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ అమ్మాయి అని ఏతో 100 పదాలు చెప్పిన వాడికి ఏది గుర్తుండదు. ఏది ఏం చెప్పాలని డౌట్ వస్తుంది అట్లా. సో అందుకే మన విద్యా వ్యవస్థలో రిపిటేషనే ఉంది. చేయిందే చేయాలి, చెప్పిందే చెప్పాలి, చెప్పిందే చెప్పాలి. దాంట్లో ఇంపాక్ట్ ఇంపాక్ట్ ఇది ఒక్కటి చెప్తాను. అయితే ఒకవేళ ఇమాజినేషన్ అయినప్పటికీ ఇంపాక్ట్ నిజంగా ఉంటుంది అనేది కూడా ఒకటి ఉంది మళ్ళీ. సరే, ఒక వ్యక్తి తలుచుకొని మరణించాడు, ఇది జరిగి సంవత్సరం అయింది, ఓకే, ఈ 1 year తర్వాత కూడా తలుచుకొని ఏడుస్తున్నాడు. తద్వారా ఇతని శరీరం గాయపడే అవకాశం ఉంది, ఇది డ్యామేజ్ అవుతుంది. నువ్వు అన్నం మానేస్తున్నావు, సో నువ్వు ఏ పని చేయట్లేదు, నిరంతరం తలుచుకుంటున్నావు, నాకు బతకాలం లేదంటున్నావు. ఇట్లాంటివి దీనివల్ల శరీరం అంటే ఇంపాక్ట్ అవుతుంది. ఇక్కడ ఇది అవసరం లేదు, తలుచుకోవడమే అవసరం లేదు. బేసికలీ ఒక వ్యక్తిని మనస్ఫూర్తి గంగలో కలిపేది. అందుకే టాటా బై బాయ్ వెళ్ళిపో, మళ్ళీ రావద్దు. ఉన్నంత వరకు చాలా బాగా చూసుకున్నాను, ఇప్పుడు నేను కూడా నాతో ఉన్నవాళ్ళు నన్ను బాగా చూసుకుంటారు, ఇప్పుడు నాతో ఉన్నవాళ్ళు నేను బాగా చూసుకుంటాను. ఒకవేళ నేను మరణించినా నీలాగే మరణిస్తాను. మళ్ళీ మన ఇద్దరం కలిసిది గెలిచేది ఏముండదు, అంత ఆలోచన లేదు అట్లా. సో ఇంపాక్ట్ గురించి వచ్చింది జోగి. అంతే, అసలు ఇదంతా మనిషి థాట్ రా. రేపు అనేది ఉంది కాబట్టి జన్మ అనేది వచ్చింది అంతే. ఇప్పుడు ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు, నర్స్ వచ్చింది, వచ్చి ఒక గ్లాస్ ఇచ్చింది. గ్లాస్ చిన్న గ్లాసులో బాటిల్ ఏదో ఇచ్చింది, ఇచ్చి ఇందులో మీ మూత్రం పట్టి పెడితే మూత్ర పరీక్ష చేస్తాను, ఎంతసేపట్లో వస్తారు మీరు అన్నాడు. అంటే ఒక 1 hourలో వస్తాను అన్న నర్స్. ఆ తర్వాత వేరే నర్స్ వచ్చి వీడికి ఆరెంజ్ జ్యూస్ ఇచ్చింది. వీడు ఆరెంజ్ జ్యూస్ దాగి చిన్న కన్నింగ్ ఫెలో బూబల్లా ఈమె ఇచ్చిన బాటిల్లో పట్టి పెట్టాడు. ఇప్పుడు ఆ బాటిల్ ఇచ్చింది మూత్రం సంబంధించింది కాబట్టి ఈమె మూత్రమే అనుకుంది. పాపం వచ్చినాడు, మూత్రం పట్టి పెట్టామంటే పట్టి పెట్టాను అన్నాడు. వీడు ఇస్తున్నది ఆరెంజ్ జ్యూస్, ఆమె మూత్రమే అనుకున్నది. అనుకుంటారు కదా. ఈమన్నది, అరే రంగు భలే వెరైటీగా ఉంది అంటే ఇలా ఉండదా అండి అన్నాడు. అలా ఉండకూడదు రంగు జ్వరం వచ్చినప్పుడు అంటే. అయితే ఒక్క నిమిషం తాగి మళ్ళీ పోషిస్తానులే, తాగితే మూర్చపోయిందంట మూత్రం తాగడానికి. సో మూత్రం తాగడన్న ఆలోచన ఆమెను కింద పడేసింది. అట్లా ఒక్కొక్కసారి నువ్వు కొలాప్స్ కూడా అయ్యే అవకాశం ఉంది ఇఫ్ యూ థింక్ టూ మచ్. నీకు బుర్ర ఉందంటే అర్థం తెలుసా, ఏది నీ ప్రజెన్స్లో లేదో, ఏది నీ సమక్షంలో లేదో, ఏది నీ పరిధిలో లేదో దాని గురించి ఆలోచించొద్దు. ఎందుకంటే ఆలోచించిన ఉపయోగం లేదని తెలుసుకున్నవా లేదా. సరే, ఆలోచించే వాళ్ళకి నేను సలహా ఇస్తలేను, నేనైతే ఆలోచించాను. మా నాన్న గురించి నేను ఎప్పుడు తలుచుకున్నాను. ఐ సెలబ్రేట్ హిమ్. ఒకవేళ నేను తలుచుకున్నా కూడా చాలా పాజిటివ్గా, నువ్వు చాలా మంచి బొమ్మలు వేసేవాడట, మంచి పాటలు పాడేవాడట, మా ఊర్లో ఏదైనా సభ జరిగితే అతను పిలిచేవారట. ఇట్స్ వెరీ గుడ్ మ్యాన్. అట్లా ఎంజాయ్ చేస్తారు. కానీ అసలు మా నాన్న అట్లేం లేదు. మూజీ ఒక మాట చెప్పాడు, మీకు తెలుసా మూజీ ఎవరు? అతను ఒక ఆధ్యాత్మిక గురువు. కాదు కాదు, మూజీ ఆయన ఏం చెప్పాడంటే, ఎవరో వచ్చారనమాట. వచ్చినప్పుడు మా అబ్బాయి చనిపోయాడు, నాకు చాలా బాధేస్తుంది, చనిపోయి 2 సంవత్సరాలు అయిందని బాధపడుతుంటే ఆమె ఏడుస్తుంది. చిన్న పాయేసిన తర్వాత, ఐ ఆల్సో కేమ్ టు నో దట్ యువర్ సన్ పాస్డ్ అవే, అంటే మీ అబ్బాయి కూడా మరణించాడని తెలిసింది. దాని గురించి మీకు ఏమనుకుంటారంటే, హీ డైడ్ ఎట్ ద రైట్ టైం అని చెప్పాడు. ఐ డోంట్ ఫీల్ సాడ్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఎట్ ద రైట్ టైం హియర్. నేను నా అవసరం కోసం వాడిని ఉండమని చెప్పి నేను ఎంజాయ్ చేస్తాను. వాడికి ఆ టైం వచ్చింది, వాడు వెళ్ళిపోయాడు, వాడు పని చేసుకుని వెళ్ళిపోయాడు. నా టైం నా పని అయినాక నేను వెళ్ళిపోతాను, నీ పని అయినా నువ్వు వెళ్ళిపో. ఒక హోటల్ ఉందనుకో, ఆ హోటల్లో పని అయిపోగానే వెళ్ళిపోతాం. బాత్రూమ్ ఉంది, పని అయిపోగా వెళ్ళిపోతాం. అట్లా భూమి మీద పని అయిపోతుంది. అందుకే పని పెట్టుకో.
పని నేను బతికిస్తా తెలుసా నీకు? పని లేనివాడికి ఎంతకాలం బతికినా అర్థమై సావదు. అందుకే పని పెట్టుకోవాలి. పుస్తకాలు 500 పుస్తకాలు ఎందుకన్నా, పెద్ద హ్యూమంగస్ జాబ్ 500 పుస్తకాలు అంటే మామూలు విషయం కాదురా. ఇంపాసిబుల్. యాజ్ ఎ హ్యూమన్లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బట్ నాకు ఒక సంవేదన కలిగింది, 500 పుస్తకాలు ఖచ్చితంగా నా ద్వారా తీసుకొస్తాను. ఇప్పటికీ చెప్తున్నా, ఇట్ మే హ్యాపెన్ ఆర్ మోర్ దాన్ 500 books ఐ విల్ బ్రింగ్. ఎందుకంటే రాను రాను నేను చెప్పే విషయాలను తీసుకొచ్చి వేరే వాళ్ళు కూడా బుక్ రాస్తారు. అవన్నీ నా పుస్తకాలే. నేను మా పిల్లవాడి విజయం మా విజయం కాదా? అట్లా ఇప్పుడు నేను ఇల్లు కొన్నా మా అమ్మది కదా అనుకుంటే అయిపోతుంది. ఒకసారి స్వామి రామతీర్థ అమెరికాకి వెళ్ళాడంట, ఒక ఇండియన్ సేజ్. వెళ్ళినప్పుడు అంటే యోగుల జవాబులు చాలా పిచ్చిగా అనిపిస్తే కానీ సరిగ్గా ఆధ్యాత్మిక రహస్యం తెలుసుకుంటే వాళ్ళు చెప్పేది కరెక్ట్. ఎవరిది ఊరు లేదు, వాళ్ళు అనుభవించట్లేదు. ఎవరిది ఊరునో వాడు దాన్ని అనుభవించట్లేదు. చెప్తున్నారు అన్నీ ఉన్నాయి అంతే. దాన్ని అనుభవిస్తున్నవాడు వేరు అంతే. దాన్ని పరిపూర్ణంగా నీదనుకో. అసలు ఎంత బాగుంటుంది తెలుసా? ఇప్పుడు ఒక తల్లి ఉంది, నెక్స్ట్ మనం ఒక టాక్ చేయాలి. అమ్మ, తల్లి, మాతృమూర్తి, వీటి మధ్య తేడా ఉంది. ఇటు భాషలోను అనుభవంలోను. నా కొడుకే అనుకుంటే అమ్మ, నా కొడుకుతో పాటు ఇంకొందరు అనుకుంటే తల్లి, అందరు అనుకుంటే మాతృమూర్తి. ఇప్పుడు నా కొడుకు ఫస్ట్ వస్తేనే నేను ఎంజాయ్ చేస్తా అంటే ఆమె ఆనందానికి ఆమెనే గండి కొట్టుకుంటుంది. అట్లా కాకుండా మా వాడు చదువుతాడు, ఎవరు ఫస్ట్ వచ్చినా ఎంజాయ్ చేస్తాను నేను. తద్వారా నువ్వు ప్రతిరోజు ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఎలా ఉంటుందంటే, నేను క్రికెట్ చూస్తే ఇప్పుడు 4 కొట్టే ఎంజాయ్ చేస్తా. అందుకే మా ఫ్రెండ్స్ నన్ను చూడనిచ్చేవాళ్ళు కాదు. అంటే న్యూజిలాండ్ వాడు 4 కొట్టిందా నాకు ఓకే, బికాజ్ నేను క్రికెట్ చూస్తున్నా, దేశం చూస్తలేను. అంతే కదా. బస్ ఎక్కుతాం, బస్ ఎక్కిన గంట సేపు మనదే అనుకోవాలి. బస్ మనదే అనుకోకు. మనదంటే వీడి సిద్ధాంతానికి గండి కొడుతున్నాడు. నేను మనది అనుకోమంటే సొంతం చేసుకుంటామని కాదు. అవును అనుకో అనుకో. అవును అంతే. మరి అందరు నీ వాళ్ళు అనుకో. అక్కడ ఎవరైనా అవసరమైతే నీళ్ళు గిళ్ళ బస్ అంతా కూడా కాదు, సీటు వరకే అనుకుంటాం. అట్లా అదే విశ్వమే నీది అనుకో, అందులో బస్సు ఉంటుంది అంతే. అట్లా. ఇప్పుడు నేనైతే నా ప్రాక్టికల్ లివింగ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. మా అమ్మ కూడా ఉంది. నేను ఏనాడు ఎవరిని తలుచుకోను. ఒకవేళ తలుచుకున్నా వాళ్ళ మీద జోక్ చేస్తా, వాళ్ళని చూసి ఎంజాయ్ చేస్తా తప్ప కన్నీరు పెట్టే అవకాశమే లేదు. బికాజ్ నాకు వాళ్ళ గురించి ఏ జ్ఞాపకాలు లేవు. సింపుల్. ఇది నేను నా ప్రాక్టికల్ చెప్తున్నా. మా అమ్ముంది అడుగు ఎప్పుడన్నా నేర్చిందేమో మా అయ్యని తలుచుకొని. ఎవరిని తలుచుకొని నేను. దాని అర్థమైంది, వాళ్ళకి సాధ్యమైంది వాళ్ళు చేశారు. వాళ్ళ కృప, వాళ్ళు చేసిన వర్క్ వల్లనే ఈ క్షణం నేను పనిచేస్తున్నా. నా రియల్ కాంట్రిబ్యూషన్ అనేది తలుచుకొని బాధపడడం కాదు. ఏదో పుస్తకం మా నాన్నకి అంకితం ఇస్తా నేను. ఇప్పుడు మా అమ్మ కోసం బుక్ రాస్తున్నా మా అమ్మ పేరు మీద. అది నా గిఫ్ట్ మా అమ్మకి. అంటే అన్నీ పోతాయి, ఆ పుస్తకం మిగిలిపోతుంది. తద్వారా తెలుస్తుంది రీసా ఎవరు, జానకమ్మ ఎవరు, ఆమె జీవితం ఎట్లా ఉంది, ఎంత డైనమిక్గా జీవించింది ఆవిడ. కొత్తగా పనికిరాని అప్రిసియేషన్ తలుచుకుని బాధపడడం ఎందుకు? యూ షుడ్ ఆఫర్ రియల్ థింగ్. భోజనం చేద్దామా? నా లొల్లి నాది, ఆమె లొల్లి ఆమెది. నేను ఎప్పుడు తలుచుకుని ఏడ్చినమ్మా? మెత్తడి హృదయం మళ్ళీ పాషాణ హృదయం కర్కోటకం అని చెప్తుంది. అట్లా కాదే జానకమ్మ నా ఉద్దేశం. జ్ఞాపకాలు లేవంతున్నా. ఇప్పుడు వద్దులే ఆమె. అయితే అసలు నేను మర్చిపోయింది, నువ్వు మర్చిపో. అన్నానికి రారా అంటే అరుస్తో మళ్ళీ వచ్చి అన్నానికి రారా అని పిలుస్తాను. అది వేరు. నేను చెప్పేది, ఎవరన్నా మరణం బాధిస్తే మా అమ్మ ఒక్కోసారి తలుచుకుంటుంది. అది ఆమె డిస్టర్బ్ చేయకూడదు. అదంతే వాళ్ళ వైఖరి. ఈ కొన్ని విషయాల్లో ఎవరి అనుభవం వాడిది. అంటే ఒకరికొకరికి ఉపయోగపడదు. నేను మంచిగా పాడుతున్నాను అనుకో, తల్లికి కూడా గొంతు రాదు. ఎవరి అనుభవం వాడిది. అట్లా రమణ మహర్షి అనుభవం ఎంత అనుకున్నా అమ్మకు రాదు అది. అట్లాగే మా అమ్మ డైనమిజం ఆమె పిల్లలకు బోధించిన విధంగా ఎంత అనుకున్నా నాకు రాదు. కొందరిలో ఓపిక ఉంటుంది, ఎంత అనుకున్నా నాకు రాదు. అది వాళ్ళది. అది అటనే జ్ఞాపకాలు నాకు లేవు, అది నాది. నేను దీని మీద ట్రెమెండస్ వర్క్ చేసినట్టు జ్ఞాపకాల వల్ల ఏ ఉపయోగం లేదు.
ఎందుకు ఆల్రెడీ చెప్పినా మళ్ళీ ఒకసారి చెప్పి ముగిస్తా. వర్తమానంలో 1,00,000 విషయాలు జరుగుతుండగా జ్ఞాపకం ఎందుకు అంటుంది నేను. ఒకవేళ కన్నీళ్ళు వస్తే వర్తమాన అనుభూతి వల్ల కలిగిందనుకో, యు ఆర్ అమేజింగ్. కన్నీళ్ళకి గతం ఆ కారణం ఏందా, నువ్వు మైండ్లో ఎరికినావు. నువ్వు మైండ్ని వాడుకోవట్లేదు, మైండ్ నువ్వు వాడుకుంటుంది ఇప్పుడు. నువ్వు అలా ఉంటే మంచిదని చెప్తున్నావు, కానీ అలా ఉండాలంటే ఏం చేయాలి చెప్తాను. ఇప్పుడు నేను ఇప్పుడు అడిగిన దానికి, రోజు పొద్దు నుంచి రాత్రి వరకు నువ్వు ఎన్నింటినో స్పృశిస్తున్నావు, ఎందరితోనో మాట్లాడుతున్నావు. అన్ని జ్ఞాపకాలు ఎందుకు మారుతలేవు? కొన్ని జ్ఞాపకాలు ఎందుకు మారుతున్నాయి? మనకి ఇంపార్టెంట్ అనిపించింది. ఇంపార్టెంట్ అని ఎందుకు అనిపిస్తుంది? కొన్నిటితోనే ఒక ర్యాప్ ఉంటుంది కదా. ఎందుకు అనిపించింది? అక్కడే ఉంది ఆన్సర్. ఇంపార్టెంట్ అని ఎందుకు అనిపిస్తుంది? ఒకటి తనకు సంబంధించింది కాబట్టి, తనకు సంబంధించిన ఎందుకు అనిపిస్తుంది? తన వల్ల మనకేదో వస్తుంది, నాకేదో వస్తుంది. నీకెందుకు అనిపిస్తుంది అంటే ఇంపార్టెంట్ అని అనిపించడానికి కారణం ఏంటి? అక్కడ ఉంది ఆన్సర్ మొత్తం వాడు అడిగిన దానికి. ఒకవేళ నువ్వు అడిగిన దానికి చాలా గొప్ప ఏంటంటే వీడు లేని ఉండలేను, ఈ వస్తువు లేని ఉండలేను. కరెక్టే. ఆకర్షణ అన్నిటి పట్ల ఎందుకు అనిపిస్తలేదు? ఇప్పుడు ఉదాహరణకి నేను ప్రతి ఒక్కరికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారా? ఇప్పుడు 1000 షేక్ హ్యాండ్ లేని నువ్వు ఎంతోమంది షేక్ హ్యాండ్ ఇస్తావు కదా, యూ నెవర్ రిమెంబర్. నీకు నచ్చిన హీరోకి షేక్ హ్యాండ్ ఇస్తే గుర్తుంటుంది. నచ్చింది ఎందుకు? షేక్ హ్యాండే కదా, అది జ్ఞాపకం. ఎందుకు? నేను 3 ఏళ్ల క్రితం అనుకుంటాను, ఆ రోజు వెళ్తే వీ షుక్ హ్యాండ్స్ అండ్ అలా ఎందుకు చెప్తున్నావు? ఎట్లా? వై దట్ హ్యాపెండ్? ఆధ్యాత్మిక యొక్క అన్వేషణ ఇక్కడే దాగుంది. ఇంతే, ఒక్కటే. నువ్వు దీన్ని ఛేదించినావు అనుకో, నీ మైండ్ ఓపెన్ అయిపోతుంది. కుల్లం మళ్ళీ ఇదొద్దు, నేను చెప్పిన ఫిలాసఫీ చెప్పకు, నీ అనుభవంలోకి వెళ్ళి చెప్పు. సో ఒక దానికి ప్రాముఖ్యత ఎవరిస్తున్నారు, ఎందుకు ఇస్తున్నావు అనేది ఎంక్వైరీ చేయండి. నువ్వు అడిగిన దానికి జవాబు అక్కడ ఉంది. మైండ్ మ్యాగ్నెట్ కాదు, గుర్తుపెట్టుకోండి. అయస్కాంతము ఇనుపరాజుని ఏదైనా పట్టుకుంటుంది, దానికి డిస్క్రిమినేషన్ లేదు. ఐఎమ్ రైట్? ఒకవేళ మైండ్ అయస్కాంతం అయితే ప్రతి శేఖాన్ని గుర్తుపెట్టుకోవాలి, అది ప్రతి అనుభవాన్ని గుర్తుపెట్టుకోవాలి, ప్రతి భోజనాన్ని గుర్తుపెట్టుకోవాలి, ప్రతి మనిషి పరిచయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాదు, కొన్నిటినే గుర్తుపెట్టుకుంటుంది. నన్ను సంతోషపరిచేయి, నాకు ఒక కంఫర్ట్ని ఇచ్చేవి మాత్రం గుర్తుపెట్టుకుంటాను. ఎందుకు? ఎందుకు అనుభవించు, గుర్తెందుకు ఉంటున్నారని నా ప్రశ్న. కాబట్టి గుర్తుంటుంది. కాదు, ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్తావు, ఒక కుర్చీ నీకు చాలా కంఫర్ట్ ఇస్తుంది, బట్ యూ డోంట్ రిమెంబర్ ఇట్. అది గుర్తుంటుంది, ఎందుకంటే నెక్స్ట్ టైం సినిమా బాగుంటే అది థియేటర్ బుక్ చేసుకుంటా. అది అంతవరకే, కానీ బాధించదు అది. నువ్వు ఎప్పుడైనా తలుచుకొని బాధపడతావారా? ఆ థియేటర్లో కూర్చుని నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, బాగా చూస్తారు, ఇళ్ళొద్దాం కూర్చొని చూసొద్దామని ఇప్పుడు అంటావు అన్నావు కదా. గుర్తుంటాయి. అంటే వాట్ ఈస్ యువర్ చాయిస్? కృష్ణమూర్తి ఫిలాసఫీ అంతా అక్కడే బిల్డ్ అయింది. నీ చాయిస్ వల్ల నీకు ఇంపార్టెన్స్ వచ్చింది, ఇస్తున్నావు నువ్వు. సో ఇప్పుడు ఆధ్యాత్మికత యొక్క ఆ బైఫర్కేషన్ ఎక్కడుంది? చాయిస్, నో చాయిస్. నాకు ఇది కావాలి, నాకు అది వద్దు, నాకు ఏది ఉంటే అది ఏదైనా పర్వాలేదు, నాకు ఇదే కావాలి, ఇదొద్దు అదొద్దు కాదు. నీ జీవితానికి ఏది ఉన్నా పర్వాలేదు. టీషర్ట్ ఇస్తారా, వేసుకుంటాను చలికి, కానీ మనకు సరిపోయేదే వేసుకుంటాం కదా. అదే నీ కంఫర్ట్ చూసుకుంటావు, కానీ ఛాయిస్లు లేవు, కంపల్సరీస్ లేవు. ఇదే అనేదానికి నా సైజ్ ఏదో ఒకటి అనేదానికి తేడా లేదా? అది నేను చెప్తున్నాను. సో ఈరోజు చాలా అద్భుతమైన డిస్కషన్. మళ్ళీ ఈ ఇంపాక్ట్ గురించి ఇంకొకటి జోక్ చెప్పి ముగిస్తా. అది ఇంతకుముందు అది అయిపోయింది కదా హాస్పిటల్ది, అట్లనే ఇంకొక జోక్ 100%. ఇగో ఇది ఎట్లుంటో తెలుసారా? ఇప్పుడు కార్ ఇట్లా పెట్టిన రోడ్డు మీద 1 year అయింది, డస్ట్ పడుతుంది ఇట్లా. 2 years అయింది, డస్ట్ పేరుకపోతుంది ఇట్లా. 3 years అయింది, మొత్తం డస్ట్ అయిపోయి కార్ రంగు కూడా కనబడదు. 4 years అయింది, ఆకులు గీకులు రెట్టలు గిట్టలు అన్నీ పడతాయి. సో ఏదైనా ఒక ఛాయిస్ క్రియేట్ అయితే దాని చుట్టూ ఇట్లా ఏర్పడుతూనే ఉంటాయి జ్ఞాపకాలు, ధారణలు, భయాలు, ఫోబియాలు. ఇదే రకరకాల విషయాలు నేను బాధ పెడితే నీలో సంవేదన కలిగిస్తే అట్లా నీకు ఏడుపు వస్తుంది. నాకంటూ ఒక గొప్ప గతం ఉందంటే ఎక్కువ ఇట్లాంటివి ఉన్నాయి అంతే. నేను చెప్తాను, నాకే గతం లేదు, ఉన్న దానికి విలువ లేదు. గతంలో నేను జరిగింది చెప్తే సమాచారంగా చెప్తాను, అంతకుమించి ఏ ఎమోషన్ లేదు.
నేను పుట్టిన వంశం గొప్పది గిప్పది ఏమీ లేదు. వంశం ఉండదు, మనుషులు ఉంటారు అంతే. పిచ్చిన కొడుకులు. వంశం ఉంటుంది ఎక్కడన్నా, మనుషులు ఉంటారు. ఒక వ్యక్తి ఇండివిజువల్గా మంచోడు చెడ్డోడు ఉంటాడు. వంశంలో పుట్టినంత మాత్రం నువ్వు గొప్పడు ఎట్లయిపోతావు? మరి జ్ఞాపకాల్లోని ఇవన్నీ కూడా వస్తాయి కదా, పరువులు, అన్నీ, ఎవ్రీథింగ్. ఈ చుక్కకే అన్నీ. ఇప్పుడు మాది నీలమిల్లి వంశం అని చెప్పారు. మీ వంశం చాలా గొప్పదని బాలాజీ ఓ ముస్లాని చెప్పాడు. మళ్ళీ ఒకసారి పిలిపాను, నేను చాలా గొప్పవాడట, మా వంశం చాలా గొప్పదట. మరి మీ నాన్న పక్కన పడుకోబెట్టుకొని మీ వంశ చరిత్ర చెప్పాడు. ఆయన అట్లా మీసం తిప్పాడు, ఇట్లా ఫామ్ అయితేనే ఉంటుంది. నువ్వు ఆ ఫస్ట్ డేనే గతం వేస్ట్ డాడీ, గతం మనకేం సంబంధం, వర్తమానంలో చలి పెడుతుంది, దుప్పటి తీసుకుని పడుకోని అంటే ముడ్డు మీద ఎలా పోతారు అడిగలేము. సో ఇంపాక్ట్ గురించి ఇప్పుడు ఆధ్యాత్మికత కారు గురించి చెప్పినాం కదా. మొట్టమొదటిసారి నువ్వు వేలు పెట్టి చెడిపి చూసినావు ఇట్లా, నీ కారు యొక్క రియల్ నేచర్ బయటపడు. అట్లా నీ మనసు యొక్క నిజ స్వభావం ఏమిటంటే ఛాయస్సులు లేనిది మనస్సు. నువ్వు థాట్ని ఒక టూల్ లాగా వాడుకుంటున్నావు కానీ థాట్ని నువ్వు వెపన్గా మార్చుకోవట్లేదు. అది నిన్నే ఇబ్బంది పెట్టేంత చాయిస్ వచ్చిన ఎందుకు తీసుకోలేదు అప్పుడు అది తెలిసిపోయింది. ఛాయిస్లు వచ్చినా అంటే నేను ఇప్పుడు అడిగేది ఎగ్జాక్ట్లీ మీ గురించి. ఇప్పుడు వన్స్ అపాన్ టైం అంటే మీకు పోర్ట్రేట్లు వేసుకునేవారు, సంథింగ్ ఈవెంట్లు చేసేవారు, లిమిటెడ్గా ఉండేది ఇన్కమ్. అప్పుడంటే లేవు కాబట్టి తీసుకోలేదు. కంఫర్ట్స్ కానీ ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు అన్ని మేము కావాలంటే ఏమైనా తెచ్చుకోవచ్చు. బెడ్, మంచి రిక్లైనర్, మంచి హోమ్ థియేటర్, ఎంజాయ్ చేసుకో. జస్ట్ ఇల్లు కూడా తీసుకున్నది మీ గురించి కాదు, అది మీ పేరు మీద ఉండాలి, నాదని ఉండాలి అనేది కూడా కాదు. ఇంట్లో వాళ్ళు కోరిక మీకు ఫ్యామిలీ తీసుకొచ్చుకుంటాం అనుకుంటే ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు అంటావు, పెట్టుకుంటు చేశారు. అట్లాగా ఇప్పుడు ఈ అప్పుడు అంటే లేదు, ఇప్పుడు ఉన్నా కానీ ఎందుకు చేయట్లేదు? మీరు నార్మల్గా ఎందుకు ఉన్నారు? ఇట్లుంటే బాగుంది నుంచి అంటే ప్రకృతిలో కాదు కాదు అంటే ఇప్పుడు మీరు కాదు నేను అనేది ఇప్పుడు మీరు అది తెచ్చుకున్నా మీకు మమకారం రాదు, దాకా మీద రాదు ఖచ్చితంగా 100% రాదు. సో రాదని తెలిసినప్పుడు కూడా ఎందుకు తెచ్చుకొని అని త్వరలో కారు కొందాం అట్లా నేను చెప్పేది. రెగ్యులర్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కింద పడుతుంటాం. బాగుందిరా, హాయిగా ఉంది అంటే నా బాడీకి ఎట్లా బాగుందో అట్లా చూస్తున్నా కదా. అంతెందుకు నిన్న రూమ్లో బెడ్ వేసుకున్నా, పడుకుంటే నాకు మజా అనిపించి అర్ధరాత్రి చాపేసుకునే పడుకున్నాను నేను. అక్కడ ఎవ్వరు లేరు కదా, నా శరీరం చెప్తుంది, దాన్ని వింటుంది అంతే తప్ప వేరే వాళ్ళ దృష్టిలో బాగా కనబడాలని ఏమీ లేదు. ఇప్పుడు నాకు బాగుందంటే నా శరీర మనోధర్మాలకు బాగుంది అని అంతే. ఇప్పుడు నువ్వు అట్లా కూర్చుంటే బాగుంది, ఛాయస్ గీయస్కి అంత స్పేస్ లేదు అక్కడ, అది స్పాంటనియస్గా జరిగేది అంతే. రెండోది, మనం జీవితాన్ని అనుభవం అంటే ఇన్ని సంవత్సరాలు రకరకాల బెడ్ల మీద పడుకొని అట్లా దొరికి ఇట్లా దొరికి ఫైనల్గా తెలిసింది ఒక విషయం అనుభవంగా, ఓ ఇది బాగుందిరా బాబు లైఫ్ అంతా. నేను ఇంకొక ఆలోచన కూడా చేసిన, భవిష్యత్తులో కాళ్ళు చేతులు పని చేయకపోతే అంటే ఒకవేళ మనం లేచే చేత కాకపోతే ఈ పైన సీలింగ్ నుంచి తాళ్ళు వేలాడి తీయాలి, కిందనే కూర్చొని తాడు పట్టుకొని లేచి ప్రాక్టీస్ చేయాలి ఒక ఏజ్ వచ్చిన తర్వాత. అది థింకింగ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఐడియాస్. అంటే నేను లైఫ్ని నేను ఏమీ లేదని బాధపడే టైప్ కాదు, నువ్వు చేసుకోవాలి అంటే నీకు ఇంట్రెస్ట్. అరే రామ, నువ్వు ఐడియా చెప్తే ఎవరైనా సహాయ ఫస్ట్ ఐడియా రాకపోతే ఆడరా. సరే ఈ లాస్ట్ జోక్ చెప్పి ముగిస్తా. భూబల్లా పరమ కంజూస్ అంట, పడుకున్నాడు బెడ్ మీద. పడుకోవడానికి వస్తే భార్య కూడా పక్కనే పడుకుంది, హసీనా. చిన్న ఇల్లు, మిడిల్ క్లాస్. వీడేమో ఉన్నదాంట్లో తృప్తి పొందామంటే ఇంకేమో కావాలని ఆలోచన. పడుకొని ఎదురు ఇట్లా గుడ్ నైట్ అని పడుకుంటే ఒక్క నిమిషం భూపల్ అంటే ఏమైంది మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ షాప్కి వెళ్ళాలంటే ఒకవేళ మనకు పిల్లలు పుడితే ఎక్కడ పడుకోబెట్టుకుంటే ఈ ఉద్దేశంతో పెద్ద మంచంగా ఉందామని. ఎక్కడ పడుకోబెట్టుకుంటే కొంచెం పక్కగా జరుగుతుంది, పక్కకి జరిగి మధ్యలో పడుకోబెట్టుకుంటే అయిపోతుంది, గుడ్ నైట్ పడుకో అన్నట్టు. అన్న తర్వాత భూపల్లో ఒక్క నిమిషం ఏంటంటే మరి ఇంకొక పాప పుడితే ఎక్కడ పడుకోబెట్టుకుంటాం? ఓ పాప కూడా ఉందా, ఓ నేను ఇంకొంచెం జరుగుతుంది, మధ్యలో పడుకోబెట్టుకుంటే అయిపోతుంది. ఆమె వింటూ అనిపిస్తామని పెద్ద మంచం కొనుక్కుందాం అంటే ఎప్పుడే కొంటే అయిపోతుంది కదా అని ఆమె ఉద్దేశం పాప. కానీ వీడేమో పక్కకి జరిగి ఇగో రెండో సరిపోతుంది, దిండు కూడా వేసి చూపించే పడుకో కాసేపు ఉండి మరి ఇంకొక కొడుకు పుడితే అన్నదంట. వాడిని కూడా మధ్యలోనే పడుకోబెడతామని జరగబోయి కింద పడి కాలేరు కొడుకున్నాడు. ఆ కుయ్యో మొయ్యో అని ఏడుస్తుంటే చుట్టుపక్కల ఉన్న జనాలందరూ వచ్చిరంట. ఎందుకు భూపాల్లో ఏడుస్తున్నాడు, నాకు ఇంకా కొడుకే పుట్టలేదు కానీ వాడు నాకు కాలేరు కొట్టినాడు అంట. సో ఇది ఇమాజినేషనే, బట్ కాలు రిగిలింది.
అదైతే రియల్. ఇమాజినేషన్కి రియల్ ఎవడో తిట్టాడని దానికి బాధపడి నువ్వు తల గోడ గుద్దుకున్నావు. ఆ తిట్టు అబద్ధం బేసికల్లీ, దాన్ని నిజం అనుకుని తల బాలు కొట్టుకుంటుంది. అందుకని స్థిరంగా మనసు యొక్క ప్రవృత్తిని చూస్తే ఇది పూర్తి వ్యక్తిగతం. చూడు, నేను చెప్తున్నాను కదా, ఎవరి జ్ఞానం ఎవరికి ఉపయోగపడదు. ఎవరికి వాడు ఎంక్వైరీ చేసి గట్టు మీద పడవలసిందే. ఇది ఆశీర్వాదాలతో అయ్యే పని కాదు. అందుకని కమింగ్ బ్యాక్ టు పాయింట్ ఏంటంటే, నేను చెప్పాలనుకున్న ఒకే పాయింట్, కన్నీళ్ళు ఉన్నాయి, బాధ రావచ్చు, నువ్వు బాధపడకూడదు. బాధ వస్తుంది ఒక్కొక్కసారి. అది ఎట్లయితే టీ మరిగితే ఆ చర్మస్థితిలో ఒక మంచి టీ సువాసన వచ్చినట్టు నీ యొక్క శరీర మనోధర్మాలు, చుట్టుపక్కల సందర్భం ఇవన్నీ కలిసినప్పుడు ఒక చిన్న సంవేదన కలుగుతాడు. ఒక చిన్న లోపటి నుంచి అలజడి, నువ్వేం కర్తవు కాదు అక్కడ, ఇట్ జస్ట్ హ్యాపెన్స్. అది వర్తమానపు అనుభూతిగా వస్తుంది కన్నీళ్ళు తప్ప. ఇప్పుడు ఆ చనిపోయింది అయిపోయింది, మళ్ళీ 10 days తర్వాత నువ్వు ఏడుస్తున్నావు అంటే దానికి కారణం జ్ఞాపకమే తప్ప వర్తమానం కాదు. అది అనవసరం అనేది నా పర్సనల్. అట్లా ఎవరైనా తలుచుకొని ఏడుస్తున్నాను అనుకో, నేను ఎవరిని వాళ్ళని క్రిటిసైజ్ చేయను. బికాస్ ఒక మనిషి మరణించిన తర్వాత 5 ఏళ్ళకు కూడా తలుచుకొని ఏడుస్తున్నాను అనుకో, అది పూర్తి నీ ప్రేరగేటివ్, అది నాకు సంబంధం లేదు. నేను ఏడవద్దని చెప్పాను, కానీ దానికి కారణం ఏంటని చెప్తున్నాను. నేనైతే గతంలో ఉన్న ఏ సంఘటన, ఏ మనిషిని, ఏ దేన్ని తలుచుకోను, అసలు బాధపడను. ఒకవేళ తలుచుకుంటే ఇన్ఫర్మేషన్గానే తలుచుకుంటాను తప్ప అది నా దిల్ మీద తీసుకోను. దట్స్ నాట్ మై జాబ్. ఇది నిన్న పోయినావు కదా, ఏడ్చినావు నువ్వు కూడా? లేదు, అంటే ఒక చిన్న ఫీల్ కలిగింది కానీ కన్నీళ్ళు రాలేదు. అంటే కన్నీళ్ళు వచ్చే సమయాన్ని మీరు చెప్పారు కదా, ఏదైనా ఉంటే ఎటు డిస్టర్బ్ కాకుండా కిందకి ఇలా నేలకెళ్ళే చూడన్నారు కదా, థాట్స్ ఏం రాకుండా నేలకెళ్ళే చూస్తున్నారు. ఏం రాలేదు, వాళ్ళు చూసి అంత ఇంపాక్ట్ అవ్వలేదు. అసలు ఇవ్వలేరు. బుద్ధుడు రమణ మహర్షి చేసిన గొప్ప ప్రయోగం అది. అసలు మనుషుల దగ్గర చూసేవాడు కాదు, మనుషులకు మధ్యన చూసేవాడు. ఆయన అందరూ శూన్యంలో అతను చూపు నిలబెడతాడు. నీ దిక్కు చూస్తే నువ్వు మామూలు కిరాక్ కావు. అంటే నీకు ఉదాహరణకి చిరంజీవి అంటే నీకు ఇష్టం అనుకో, అంత గుంపులో కూడా చిరంజీవి నీ దృష్టి నిలబెడితే నీకు పిచ్చెక్కుతుంది. నిజానికి నువ్వు మామూలుగా నేను చిరంజీవి అంటే తెలియదు అనుకో, అటు చూస్తున్నావేంది అంటావు, అంతే. నువ్వు తిల్లు కావు. వేరే ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉన్నాడు కార్నర్, చిరంజీవి కార్నర్ చూసాడు, అంతే తప్ప యూ డోంట్ గెట్ థ్రిల్డ్. సో నీ ఆలోచనలు ఎగిసి పడతాయి నీకు నచ్చిన వ్యక్తి చూసినప్పుడు. అందుకే రమణ మహర్షి ఎప్పుడన్నా ఇనిషియల్ డేస్లో ఎప్పుడైనా తదేకంగా చూశాడు అనుకో, వాళ్ళు ఇట్లా పుడకాలు వచ్చి పడిపోయాడు. అది అబద్ధం. అది ఏ పవర్ ఉండదు జ్ఞానికి. ద మోస్ట్ పవర్లెస్ పర్సన్. ఎన్లైటెండ్ మ్యాన్ ఈజ్ క్యారెక్టర్లెస్, ఈజ్ పవర్లెస్, ఈజ్ మైండ్లెస్. దట్స్ వై ఈజ్ హ్యాపీ.